చాలా దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుడి కృప మీ కుటుంబాలపై అత్యధికముగా కుమ్మరింపబడునుగాక. ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంపై దేవుని కృప సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. ఆమేన్. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలలో నిలిచుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఏది ఇష్టమో అడగండి. దేవుని స్తోత్రం. అడగండి అంటున్నాడు. ఇక్కడ పత్రికల్లో పౌలు చెప్తున్నాడు, మీరు అడగకయే ఏమి పొందలేకపోతున్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం, కానీ మన సమస్య వైపే చూస్తాం, మనుషుల వైపే చూస్తాం. ఎవరు నాకు సహాయం చేయట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, ఎవరు నాకు తోడుగా లేదు అని మనుషుల వైపే చూస్తాం, లేకపోతే సమస్య వైపే చూస్తాం. కానీ యేసయ్య వైపు చూసి దేవుని స్తోత్రం ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానంటున్నాడు. అడుగుతారా మరి? దేవుని స్తోత్రం. అడగటం అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలోకి లేకపోతే ఆ వ్యక్తిలోకి ఆశీర్వాదం వస్తుందంట. దేవుని స్తోత్రం. ప్రార్థించే వ్యక్తివి నీవైతే ఆ కుటుంబంలోకి లేకపోతే ఆ వ్యక్తిలోకి ఆ వ్యక్తి శిరస్సు పైకి ఆశీర్వాదం వస్తుందంటండి. దేవుని స్తోత్రం. ప్రార్థించే వ్యక్తి యేసు ప్రభు అంటున్నాడు, మీరు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానంటున్నాడు. దేవుని స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. కృప కలుగునుగాక. స్తుతులు. చూడండి, చాలామంది సాక్ష్యం చెప్తే దేవుడు నాకు అడిగినవన్నీ ఇచ్చాడని చెప్తారు కొంతమంది. దేవుని స్తోత్రం. అందులో ఒక్కదాన్ని నేను స్తుతులు వందనాలు ఏదైనా ప్రార్థనాపూర్వకంగా పొందుకోవాలండి మనం. దేవుని స్తోత్రం. దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అది క్రైస్తవులు లేకపోతే దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి గుణము ఏంటంటే, మీకు ఏదన్నా కావాలి, దానికి మీరేం చేయాలి? దేవుని స్తోత్రం ప్రార్థనాపూర్వకంగా పొందుకోవాలి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అది దేవుడికి ఇష్టం. అయితే ఎవడైనను నా యందు నిలిచి ఉండిన యెడల వాడు, దేవుని స్తోత్రం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. మీరు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. కానీ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, అదే అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని స్తోత్రం. చూసారా? నేను ద్రాక్షావల్లిని. దేవుని స్తోత్రం. మీరు తీగలై ఉన్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడంట. దేవుని స్తోత్రం. చూడండి, ఏ వ్యక్తికైనా, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. అందులో ఒక రెక్క ప్రార్థన అయితే ఇంకొక రెక్క వాక్యం. దేవుని స్తోత్రం. అంటే ఏ వ్యక్తికైనా దేవుని స్తోత్రం ప్రార్థన, వాక్యం ఈ 2 ఉంటేనే ఆ పక్షి ఎగరగలదు. అలాగే
మనం ఆయనలో మనం ఉండి, దేవుని స్తోత్రం, ఆయనలో మనం ఉండి మనం ప్రార్థన చేసినట్టయితే ఆ తీగ ఫలిస్తుందంట. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడంట. అంటే ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చెయ్యలేమండి. దేవుని స్తోత్రం, దేవుని స్తుతులు. మీరు ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం మీ తల మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం. అదే మీరు దేవునికి వేరుగా ఉంటే కీడు వస్తుందండి. దేవుని స్తోత్రం. మేలు కావాలా, కీడు కావాలా? దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తికి కావాలి అంటే ప్రార్థన, వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. అదే దేవునికి వేరుగా ఉంటే కీడు వస్తుంది. గమనించుకోవాలి విశ్వాసులు. దేవుని స్తోత్రం. కానీ ఆయన అంటున్నాడు, మీరు ఫలించటం దేవుని చిత్తం, తండ్రి చిత్తం. దేవుని స్తోత్రం. మీరు ఫలించటం వల్ల దేవుడు దేవునికే మహిమ, ఘనత వస్తుంది. దేవుని స్తోత్రం. అంటే మీరు ఆశీర్వాదంగా ఉండటం ఆయనకి ఇష్టం. చూడండి, మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత సంబరపడిపోతారో. నేను ఇలాంటి పిల్లల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడతారండి, సంతోషిస్తారమ్మా. వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు. అలాగే మనం ఫలించటం వల్ల ఆ తండ్రి మహిమపరచబడతాడంట. మహిమ దేవునికే మహిమ. దేవుని స్తోత్రం. అలాగే మన బిడ్డలు ఫలిస్తే మనం ఎంత మురిసిపోతామో, ఎంత సంతోషిస్తామో, అలాగే మనం ఫలించటం వల్ల దేవునికి మహిమంట. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే మనం ఫలించాలంటే ఏముండాలి? ద్రాక్షావల్లిని నేను అంటే దేవుడు యేసయ్య ద్రాక్షావల్లి, తీగలు మీరు అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. దేవుని స్తుతులు. మహిమ దేవునికే మహిమ. మనం ఆశీర్వాదంగా ఉంటాం, దేవునికి మహిమ. దేవుని స్తుతులు వందనాలు చేస్తున్నాం. ఆయనలో ఫలించాలని దేవుని స్తోత్రం, దేవుని కోరికండి. స్తుతులు వందనాలు చేస్తున్నాను. ప్రార్థన, వాక్యం ఏ వ్యక్తికి అయితే ఉంటుందో దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ వ్యక్తి ధన్యుడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మన వాక్యం అంటే ఏంటంటే నీరు. దేవుని స్తోత్రం, నీరు. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, ఫలించటం వలన దావీదు యోబు అంటాడు, నా రొట్టె ఇరిగి ఎక్కడ ఏంటంటే నేతిలో పడింది. మన ప్రార్థన, వాక్యము రెండు మనం కలిసి ఉంటే మన భవిష్యత్తు లేకపోతే మన కుటుంబం అలా ఉంటుందండి. వెళ్ళిన చోటల్లా ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. వెళ్ళిన చోటల్లా ఆశీర్వాదమే. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. పట్టిందల్లా బంగారం. దేవుని స్తోత్రం. అదృష్టం అంటారు చూసారా అన్యులు, ఆ అదృష్టం మనకు కావాలంటే దేవుని స్తోత్రం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. దేవుని స్తోత్రం. ఆయనలో ఉంటే మనం ఫలిస్తాం. కాబట్టి దేవుని స్తుతులు వందనాలు చేస్తున్నాను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకెంతో ఇష్టం. మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి ఏది ఇష్టమో అది ఏం చేయాలంటే, మనం పొందుకోవాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయనకి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అడగందే అమ్మాయినా పెట్టదని పెద్దవాళ్ళ శాస్త్రం. అడగాలండి. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మన సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవటం? దేవుని స్తోత్రం. అదే మీరు ప్రార్థనలో కూర్చుంటే ఆ తండ్రిని మీరు అడిగినట్టయితే ఆ పరలోకపు తండ్రి
దేవుని స్తోత్రం. ప్రార్థన అంటే పరలోకపు నిధి తెరిచే తాళం. కాబట్టి దేవుని స్తోత్రం. అలాగ ప్రార్థన చేద్దామా? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి శిరస్సు మీదకి ఆశీర్వాదం వస్తుందంటారు. దేవుని స్తుతులు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిపై దేవుని ఆశీర్వాదం మెండుగా వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, నీ అపరంజి పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ద్రాక్షావళిని నేను, నాలో తీగలు మీరు అని నాయన నీకు స్తోత్రం. మీరు నా యందు నీ మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నా ప్రభు. అయ్యా తండ్రి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి శిరస్సు మీదకి ఆశీర్వాదం వస్తుంది అంటున్నావు తండ్రి. ఈ నా మాటలు విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి శిరస్సు మీదకి వారి నిత్యానందం, నిత్య ఆశీర్వాదం వారి శిరస్సుపై, వారి కుటుంబాలపై అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.